సో ఈ వీడియోలో చూపించింది ఏంటి అంటే మెనిస్కస్ టియర్ అని ఉంటుంది. సో మెనిస్కస్ అంటే ఏంటి అంటే ఒక ఫైబ్రో కార్టిలేజ్ తో ఫామ్ అయిన ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. బేసిక్ గా చెప్పాలంటే ఒక జాయింట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేస్తే ప్లస్ షాక్ అబ్జర్వర్ పని చేస్తుంది, ఒక కుషన్ లెక్క అది. సో ఏజింగ్ తో అరిగిపోగలుగుతుంది. ఆర్ ఇంజురీస్ అయితే ఏమైంది అంటే మనకు లోడ్ పడి ట్విస్ట్ అయితే ఆ మెనిస్కస్ టియర్ కాగలుగుతుంది. సో సమ్ టైమ్స్ ఏమైంది అంటే ఇట్ ఇస్ కాల్డ్ బకెట్ హ్యాండిల్ టియర్, అంటే ఈ డైరెక్షన్ లో టియర్ అయ్యి ఒక పీస్ జాయింట్ లకు అడ్డం వచ్చేసి ఆగిపోతుంది. సో ఇట్ కెన్ కాజ్ ఎ లాక్ ని అండ్ మనకి మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయగలుగుతుంది. జనరల్లీ ఏసీఎల్ టైర్స్ తో పాటు సడన్ గా ట్విస్ట్ అయ్యేసరికి రెండు సైమల్టేనియస్ గా అవుతుంది. దీన్ని మనకు కొన్నిసార్లు ఎట్లా ట్రీట్ చేయాలి అంటే యూజువల్లీ అవి సెల్ఫ్ రెడ్యూస్ కావు, ఎందుకంటే మనకి జాయింట్లకి లాక్ అయిపోయినాయి కాబట్టి మనకు సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ అనేది ఏంది అంటే మనకు ఆ మెనిస్కస్ కి జోన్స్ ఉంటాయి కొన్ని. బయట జోన్ లో మనకి బ్లడ్ ఫ్లో ప్రాపర్ గా ఉంటుంది, తర్వాత మనకి బ్లడ్ ఫ్లో తక్కువ లోపల జోన్ లో ఉండదు. సో బ్లడ్ ఫ్లో ప్రాపర్ గా ఉండే జోన్ లో ఉంది అంటే మనకి సర్వైవ్ అయ్యే జోన్ లో ఉంది అంటే మెనిస్కస్ ని స్టిచెస్ తో రిపేర్ చేయగలుగుతాం. మనకి సెవెరల్ టెక్నిక్స్ ఉన్నాయి. లేదు మనకి ఇర్రిపేరబుల్ టేర్స్ ఉన్నాయి అంటే ఏవైతే లూజ్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో వాటిని షేవ్ ఆఫ్ చేసేయగలుగుతాయి. దట్స్ కాల్డ్ పార్షియల్ మెనిస్కెక్టమీ. కానీ వీలైనంత వరకు మెనిస్కస్ ని కాపాడడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే మెనిస్కస్ అనేది ఇంపార్టెంట్ స్ట్రక్చర్. మనం కంప్లీట్ మెనిస్కస్ తీసేసినా మనము ఇవి చేసినా కూడా మనకి జాయింట్ అరిగిపోయే ఛాన్స్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.